హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోయే సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఈగిర్లీ వెయిట్ చేస్తున్నారో, మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. ఇక ఈరోజు మనం అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ వల్ల ఈ ఇంపాక్ట్ అనేది టాలీవుడ్లో సంక్రాంతి 2025కి రిలీజ్ కాబోయే సినిమాలపై ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 రిలీజ్ రోజు జరిగినటువంటి ట్రాజిక్ ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలుసు. ఇది ఎంత కాంట్రవర్షియల్ గా మారిందో కూడా తెలుసు. ప్రజెంట్ 2 తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా ఉంది. ఈ ఇన్సిడెంట్ వల్లే స్టార్ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ కూడా చేసింది తెలంగాణ గవర్నమెంట్. సినిమా చూడడానికి వచ్చినటువంటి ఒక లేడీ ఆడియన్ అక్కడ ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ కి గురవడం అనేది ఇండస్ట్రీపై చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. ఎంతలా అంటే లేటెస్ట్ గానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకపై తెలంగాణలో ఏ టాలీవుడ్ ఫిల్మ్ కి కూడా బెనిఫిట్ షోస్ గానీ టికెట్ హైక్స్ గానీ ఉండవు అని ఆయన చెప్పుకొచ్చారు. దీన్ని అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిందని చెప్పాలి. అయితే నెటిజన్స్ కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తుంటే, కొంతమంది అల్లు అర్జున్ వల్ల జరిగినటువంటి మిస్టేక్ కి పూర్తి ఇండస్ట్రీని ఇలా పనిష్ చేయడం కరెక్ట్ కాదని, అదేదో అల్లు అర్జున్ సినిమాల్ని మాత్రమే ఇలా బ్యాన్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళ ఒపీనియన్ ని వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిల్లో ఏది కరెక్టో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇక పుష్ప 2 ఓపెనింగ్ డే నుండి లాంగ్ రన్ వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమా సాధించలేని ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని ఈ సినిమా సాధించి ఆల్ ఇండియా ఓపెనింగ్ డే రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా ఫస్ట్ డే. దానికి ఇండియా వైడ్ గా వచ్చినటువంటి టికెట్ హైక్స్ అండ్ బెనిఫిట్ షోస్ కూడా ఒక రీజన్ అని చెప్పాలి. ముఖ్యంగా నైజాంలో కూడా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసిందంటే దానికి కారణం ఈ సినిమాపై ఉన్నటువంటి హైప్ తో పాటు ఈ సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బెనిఫిట్ షోస్, పర్మిషన్ అండ్ టికెట్ హైక్స్ అనే చెప్పాలి. అయితే ఈ ఫెసిలిటీస్ అనేవి రాబోయే టాలీవుడ్ ఫిల్మ్స్ కి తెలంగాణలో ఉండవు అని తెలుస్తుంది. దీనివల్ల హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోయే సినిమాలపైన ఉంది. 2025 సంక్రాంతికి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారి డాకు మహారాజ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అండ్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే వీటిల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనేది సేఫ్ బిజినెస్ తో రూపొందుతుంది, బడ్జెట్ తక్కువ అండ్ ఈ సినిమా కూడా ఈ 2 సినిమాలతో కంపేర్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది తక్కువే ఉంటుంది ఫ్యామిలీ సినిమా కావడంతో. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ రెండు కూడా మాస్ మూవీస్ అండ్ ఆ హీరోల ఫ్యాన్స్ కి చాలా ప్రెస్టీజియస్ ఫిలిమ్స్. ముందుగా డాకు మహారాజ్ సినిమా గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే ఈ సినిమా బాలకృష్ణ గారికి 109వ సినిమా అండ్ ఆయన కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో చాలా భారీగా రూపొందుతున్నటువంటి సినిమా ఇది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్ల రేంజ్ లోనే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి కూడా బాలకృష్ణ గారు తన కెరీర్ లోనే ఫస్ట్ టైం 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని చార్జ్ చేసినట్లుగా తెలుస్తుంది. దాంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ లో కూడా కనీ విని ఎరుగని ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి. బాలకృష్ణ గారు ఇప్పటివరకు తన కెరీర్ లోనే లేనటువంటి సరికొత్త విభిన్నమైనటువంటి క్యారెక్టరైజేషన్ లో నటిస్తూ ఉండడం అండ్ వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తున్నటువంటి కమర్షియల్ ఫిల్మ్ కావడం, ఇక ఎన్బీకే అండ్ తమన్ కాంబినేషన్ లో వరుసగా 4వసారి తెరకెక్కుతున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ లో కూడా. బాలకృష్ణ గారి సినిమాలు నెగిటివ్ టాక్ తోనే సంచలనమైనటువంటి కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా ఖచ్చితంగా బాలకృష్ణ గారికి మొట్టమొదటి 250 కోట్ల గ్రాసర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బడ్జెట్, రెమ్యునరేషన్ అండ్ బిజినెస్ ఇలా అన్ని విభాగాల్లో బాలకృష్ణ గారి కెరీర్ లోనే ఫస్ట్ టైం హైయెస్ట్ మూవీగా తెరకెక్కుతుంది ఈ సినిమా. అందుకే ఈ సినిమాపై ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి కూడా అల్లు అర్జున్ ఇంపాక్ట్ వల్ల తెలంగాణలో బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ హైక్స్ అనేవి ఉండకపోవచ్చు. దాంతో ఓపెనింగ్ డే రికార్డ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ అంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు. ఏదేమైనా బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినాకి టాక్ అనేది ఎలాగున్నా, టికెట్ హైక్స్ అనేవి ఏ విధంగా ఉన్నా సరే ఓపెనింగ్ రికార్డ్స్ అనేవి క్రియేట్ అవడం ఖాయం. మరి ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో అండ్ లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ విషయానికొస్తే 'ట్రిపుల్ ఆర్' లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్ గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి సోలో ఫిలిం. ఈ సినిమాని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. ఎందుకంటే 'దేవరా'తో ఎన్టీఆర్ గారు క్రియేట్ చేసినటువంటి నెవర్ బిఫోర్ రికార్డ్స్ అనేవి బీట్ చేయాలి అని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. 'దేవరా' సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల వరకు గ్రాస్‌ని, లాంగ్ రన్‌లో 700 కోట్ల వరకు గ్రాస్‌ని ఒక్క నెగెటివ్ టాక్‌తోనే సాధించిందంటే ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వచ్చుండుంటే 1000 కోట్ల గ్రాసర్‌గా నిలిచేది 'దేవరా'. బట్ అది సాధ్యపడలేదు. దాంతో ఇప్పుడు 'దేవరా' మొదటి రోజు కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్‌తో పాటు లాంగ్ రన్‌లో సాధించినటువంటి 700 కోట్ల గ్రాస్‌ని కూడా 'గేమ్ చేంజర్' సినిమాతో బీట్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ గారి రికార్డ్స్‌ని బ్రేక్ చేయడం అనేది కొంతవరకు కష్టమే అయినా మూవీకి గనక సాలిడ్ టాక్ వస్తే ఇది పెద్ద కష్టమేమీ కాదు. ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైం రాజమౌళి గారి సెంటిమెంట్‌ని బ్రేక్ చేసినటువంటి హీరోగా ఎన్టీఆర్‌పై సరికొత్త రికార్డ్ అనేది క్రియేట్ అయింది. ఈ రికార్డ్‌ని కూడా ఎలాగైనా బ్రేక్ చేయాలి అని, వాళ్ళ పేరు మీదకి వచ్చేలా చేయాలి అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. ఇక అల్లు అర్జున్ ఇంపాక్ట్ వల్ల ఈ సినిమాకి కూడా తెలంగాణలో బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ హైక్స్ అనేవి ఉండకపోవచ్చు. దానికి తోడు ఈ సినిమా 300 కోట్ల వరకు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్నటువంటి ఫిలిం. కాబట్టి ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ అనేవి కావాలి. భారీగా జరిగే బిజినెస్‌ని రికవర్ చేయాలంటే. ఆ బిజినెస్‌ని కవర్ చేయాలంటే ఖచ్చితంగా టికెట్ హైక్స్ అనేవి చాలా అవసరం. అండ్ ఓపెనింగ్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేయాలన్నా బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ హైక్స్ అనేవి చాలా అవసరం. అసలు ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా ముందు చాలా బాక్స్ ఆఫీస్ టార్గెట్స్ అనేవి ఉన్నాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరి హీరోల రికార్డ్స్‌ని బ్రేక్ చేయాల్సిన అవసరం వాళ్ళకుంది. అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పరంగా ఈ సినిమా మంచి పొజిషన్‌లోనే ఉన్నా 'డాకు మహారాజ్' దగ్గర మాత్రం వెనకబడిందనే చెప్పాలి. ఎందుకంటే 'డాకు మహారాజ్' టీజర్ అనేది సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాటలు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక 'డాకు మహారాజ్' ట్రైలర్ అనేది ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ అంతా కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్‌లో కూడా బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' సినిమాపై వెరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. దాంతో టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్ డే రికార్డ్స్‌ని క్రియేట్ చేయడం బాలకృష్ణ గారికి చాలా సాధ్యం అని తెలుస్తుంది. ఇక టాక్ గనక పాజిటివ్‌గా వస్తే ఖచ్చితంగా 'డాకు మహారాజ్' సినిమా ఓపెనింగ్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్స్‌ని క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా లాంగ్ రన్‌లో కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్‌ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విధంగా అల్లు అర్జున్ గారి ఇంపాక్ట్ అనేది సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాలపై ఈ లెవెల్‌లో ఉంది. కేవలం సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాలు మాత్రమే కాకుండా ఓవరాల్‌గా టాలీవుడ్స్ అప్‌కమింగ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వస్తున్నటువంటి బిగ్ ఫిల్మ్స్ అన్నీ కూడా దీనివల్ల ఎఫెక్ట్ కాబోతున్నాయి. అయితే కొంతమంది ఈ ఇన్సిడెంట్‌కి అల్లు అర్జున్ గారు ప్రత్యక్షంగా ఏం కారణం కాదు, బై మిస్టేక్ జరిగింది అని అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి చూడాలి ఈ కాంట్రోవర్సీస్ అన్నిటిని దాటుకొని, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేస్తూ ఈ సినిమాలు మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తాయో, లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తాయో. ఈ సినిమాలపై మీ ఒపీనియన్‌ని అండ్ ఇవి మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తాయని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.